ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గోదావరి జలాలను తరలించి తెలంగాణను ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సీరియస్నెస్ లేదని విమర్శించారు. ఈ అంశంపై కేబినెట్లో కూడా సరైన చర్చ జరగలేదని ఆయన అన్నారు. కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు గోదావరి విషయంలోనూ అదే పునరావృతం చేయాలని చూస్తున్నారని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జలాలు తెలంగాణకు జీవనాధారమని, ఈ విషయంలో అన్ని పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అవివేకమని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. తక్షణమే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని సూచించారు. నిజమే, ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఊపిరి అయి ఉన్నాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఉండొచ్చు, కానీ వాళ్ళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు, ఇక్కడ ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా, వీళ్ళ కొరకు కదా మనం కొట్లాడాలి. ఇవేవి ఆలోచించకుండా దీంట్లో ఏందో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకుదిరివే ఆగమైపోతుంది తెలంగాణది. మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తున్నాయనేవి కుట్ర, పెద్ద కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని, ఇక్కడ పార్టీల్ని మోసం చేసి పార్టీల మధ్యన తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించదు.